ఇంతకీ ఏ సినిమా బాగుందంటారు ఈ నాలుగిట్లో? హలో హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య ముచ్చట్లు. మొన్న మనం జూలై వరకు వచ్చేసాము అని చెప్పేసి జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై అలా 6 నెలలు అయిపోయాయి అని చెప్పేసి సినిమాల కోసం మాట్లాడుకుందాం. ఏ నెల ఏ సినిమా బాగుంది, అంటే మనని ఏది ఎంటర్టైన్ చేసింది, ఏది నచ్చింది, ఏది నచ్చలేదు అని మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. అలా ఒక వీడియో జనవరి మూవీస్ మీద చేశాను. మీకు టైం ఉంటే ఆ వీడియో కూడా చూసి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేస్తూ ఉండండి. సో ఇవాళ వీడియో ఏంటంటే ఫెబ్ మూవీస్ కోసం అనమాట. ఫెబ్ మూవీస్లో అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఫెబ్లో కూడా 4 సినిమాలు నన్ను అంటే నాకు గుర్తున్నాయి అనమాట. అంటే నాకు నచ్చేలా చేశాయా, లేకపోతే ఆ సినిమా హిట్టా ఫ్లాపా అన్నది నాకు తెలీదు. బట్ అదేంటంటే బాక్స్ ఆఫీస్కి వెళ్ళేటప్పటికి అవి ఫ్లాప్స్ లాగా మిగిలిపోయాయంట. కానీ బట్ ప్రతి సినిమా కూడా నన్ను ఎంటర్టైన్ కోసం అంటే వెయిట్ చేసేలా చేసిందనమాట ప్రతి సినిమా కూడా కదా. మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి కింద. అంటే ఏ మూవీకి మీరు అలా ఫీల్ అయ్యారో చెప్పండి. అది ఆ టైంలో అంటే ఇప్పుడు సినిమా ఇన్నిసార్లు చూసేశాక మాట్లాడుకోవడం వేరు ఉంటుంది, సినిమా రాబోయే ముందు రోజు మాట్లాడుకునే పద్ధతి వేరే ఉంటుంది. మా అందరికి తెలిసిన విషయం అది. అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు గొప్ప అన్నట్టు మనకు అనిపిస్తుంది. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ కింద మీరు ఆలోచించి మీ పాయింట్ ఏంటన్నది కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి శ్రీ విష్ణు గారిది విష్ణు విన్యాసం. అది ఏంటంటే నాకు సినిమా పాయింట్ చాలా కొత్తగా అనిపించింది. అంటే అమ్మాయిని ఒక బ్యాడ్ వేలో చూపించాలి, అట్ ద సేమ్ టైం ఒక మంచి సెంటిమెంట్ పాయింట్ కూడా ఉంచాలి అనేది. అంటే ప్రెజెంటింగ్ అనమాట, అమ్మాయిని ఒక విధంగా చూపిస్తూ అండ్ బ్యాక్ సైడ్లో ఒక పాయింట్ పెట్టడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. అంటే అన్ని సినిమాల్లో ఉంటుంది, బట్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా సినిమా మొత్తం అంటే హోల్ సినిమా అంతా తన్ని నిజంగా తను ఎలా ఉందో అలా చూపిస్తారు. బట్ బ్యాక్ సైడ్లో ఏంటంటే స్టోరీ ఉంటుంది, ఫ్యామిలీ స్టోరీ, తన పెళ్లి గురించి ఆడే నాటకాలు, సంథింగ్ అంతా ఒకలా ఉంటుంది. అది నాకు కొంచెం భలే అనిపించింది. అండ్ ఆ కలిపిన విధానం కథనం అనేది ఉంటుంది కదా, స్క్రీన్ ప్లే, ఆ విధానం నచ్చింది. అండ్ అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే అది నిజం కాదేమో, దీన్ని కల్పితం కదా, దీన్ని తీసుకొచ్చి ఏదో చేయాలని ఏదో చేసినట్టు అనిపించడంలో కొంతవరకు ఫెయిల్ అయ్యారు. అంటే ఎగ్జాక్ట్గా కలపడం అనమాట. ఇప్పుడు కథనం అనేది చెప్పడం వరకు బాగా చెప్పారబ్బా, కాకపోతే నువ్వు చూపించే విధానం ఉంటుంది చూడు, ఇప్పుడు ఆ క్లైమాక్స్ని అంత బాగా డిజైన్ చేయలేదేమో అని నాకు అనిపించింది. నువ్వు స్టార్టింగ్ నుంచి కొద్దో గొప్ప హింట్ ఇచ్చుకుంటూ వెళ్ళి చివరి వరకు అలా చెప్తే బాగుండేది. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక 10 minutes సినిమా ముగించేయాలి కాబట్టి అప్పటికప్పుడు ఆ జాతకాలు అవి ఇవి కల్పించి చెప్పేసేవా అని అనిపించింది. పాయింట్ నీ దగ్గర వ్యాలిడ్ పాయింట్ ఉన్నప్పటికీ కూడా ప్రాసెస్ని ఫాస్ట్ చేయడం వల్ల అలా అనిపించిందో ఏంటో. బట్ నాకైతే నచ్చింది సినిమా, అంటే ఆ టైంలో నచ్చింది. అండ్ ఇప్పుడు కూడా ఒకసారి మైండ్లో రివైండ్ చేస్తూ ఉంటే ఓకే కదా అన్నట్టు అనిపించింది. బట్ అది ఒప్పుకోవాల్సిందే, ఫ్లాప్ సినిమా. ఓకే, విష్ణు గారి టైమింగ్ బాగుంటుంది ఆ సినిమాలో. కొంచెం పర్ఫార్మెన్స్కి హీరోయిన్కి ఎక్కువ స్కోప్ ఉన్నట్టు అనిపించింది తన హీరో కంటే కూడా. అండ్ ఆ మధ్య కాలంలో ఆ 2-3 సినిమాలు బాగా చేసింది ఆ హీరోయిన్ పేరు గుర్తు రావట్లేదు, ఎవరైనా ఒకసారి కామెంట్ చేసి గుర్తు చేయండి. ఇది విష్ణు విన్యాసం. డైరెక్టర్ గారు కొంచెం ఒక సింపతి వేలో తీసుకెళ్ళాలి అనుకున్నారు. బట్ స్టార్టింగ్ నుంచి నువ్వు మెయింటైన్ చేస్తే బాగుండేదేమో నా పాయింట్. నేను అలా అనుకున్నాను. అది నిజమో అబద్ధమో లేకపోతే వ్యాలిడో కాదో మీరే చెప్పాలి. నెక్స్ట్ మూవీ వచ్చేసి Feb 12కి, అది డేట్ కూడా గుర్తుంది నాకు, Feb 12 14తో ఫంకీ మూవీ అనమాట. నాకైతే సీరియస్లీ మళ్ళీ ఇది కూడా నాకు చాలా నచ్చిన సినిమా. ఎందుకు నచ్చింది అంటే అనుదీప్ గారి కోర్ ఉంటుంది, అంటే నిజంగా ఉంటుంది అబ్బా, అది ఒక వేలో అనమాట. అంటే ప్రతి సీన్ నేను ఇలా చెప్పాలా, ఇలా చెప్తే మీకు ఏంటి ప్రాబ్లం, ఇలా ఎందుకు చెప్పకూడదు అనే లాజిక్స్ నాకు కనబడతాయి అనమాట. అంటే విలన్కి ఎంత, ఇప్పుడు విలన్ వస్తాడు, ఒక వార్నింగ్ ఇవ్వాలి, ఇట్లనే ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. సీరియస్గా వెనకాల నుంచి సుమోలు లేచిపోవాలి, లేకపోతే రౌడీలు ఉండాలి అన్నట్టు ఉంటుంది, అన్ని సినిమాలలో ఉంటుంది. బట్ ఈయన ఏం చేశాడు, ట్రై చేశాడు అంటే అలా సింపుల్గా వచ్చి చెప్తే ఏమైనా ప్రాబ్లమా, అలా చెప్పకూడదా, ఇలానే చెప్పాలా అనే రూలా అనేది ట్రై చేశాడేమో అని నేను అలా ఫీల్ అయ్యా. అండ్ విశ్వక్ సేన్ గారు అయితే అల్టిమేట్గా యాక్ట్ చేశారు ఇందులో. అంటే చాలా బాగా చేశారన్నమాట. నాకు చాలా సినిమాల్లో కంటే, అంటే ఆయన యాక్ట్ చేసిన సినిమాలలో కంటే ఈ సినిమాలో కొద్దిగా ఓపెన్ అయ్యి యాక్టింగ్ చేసినట్టు అనిపించింది. అంటే యాజ్ కంపేర్ టు ఈ నగరానికి ఏమైంది కంటే కూడా కాదు, బట్ ఈ నగరానికి ఏమైంది తర్వాత ఏదైనా సినిమాలు యాక్ట్ చేసిండా అంటే ఇందులో చేసిండు అనమాట. అది నాకు భలే అనిపించింది. అండ్ కాయుడు వెరీ గుడ్, తన రోల్
పర్ఫెక్ట్‌గా నాకు అనిపించింది అనమాట. అంటే ప్రొడ్యూసర్స్ కూతుర్లు అట్లా ఉంటారు కదా అన్నట్టు అనిపించింది. సీరియస్‌గా అట్లనే ఎళ్ళింది. అండ్ అప్పట్లో రూమర్ ఉండేది, నాగ్ అశ్విన్ గారి లైఫ్‌ని తీసుకొచ్చి పెట్టేసారు సినిమాలో అని చెప్పి. ఆఫ్‌కోర్స్ ఉండొచ్చేమో. తను దగ్గర వాళ్ళని క్యారెక్టర్ రిఫరెన్స్ తీసుకోవడంలో తప్పే ఉంది అన్నట్టు అనిపించింది. అండ్ నేను ఈ రోజు కూడా చెప్తున్నాను. కూర్చొని నాకు చూడాలనిపించి, నవ్వుకోవాలనిపిస్తే నేను ఆ సినిమా చూస్తా. అది అంత అంటే అలా కనెక్ట్ అయితాయి కదా! కొన్ని కొన్ని సినిమాలు కొందరికి కనెక్ట్ అయితాయి. అంటే ఏం లేదు, ఇక టైమ్ పాస్ చేయాలి, బోర్ కొడుతుంది, ఇక అన్నీ చూసేసినాం, 2, 3 సార్లు చూడలేము, ఇంకో 2, 3 సార్లు చూడలేము. ఇదైతే చూస్తా. అంటే కూర్చొని ట్రై చేస్తా. అట్‌లీస్ట్ ఐ గివ్ ఎ ట్రై అనమాట. కొన్ని కొన్ని సీన్స్, కొన్ని కొన్ని వాటి కోసం చూడాలనిపిస్తది, చూస్తా. లంచ్ సెటైర్‌లు లేకపోతే ఏంటో అంటది, ఒక డైలాగ్ ఉంటది. నేను అక్కడ లేనట్టే ఇక్కడ ఉన్నట్టే కదరా అంటాడు. అదొక డైలాగ్. ఇంకా అమ్మ క్యారెక్టర్, చెల్లి క్యారెక్టర్, ఊర్లో వెళ్ళినప్పుడు నిజంగా అట్లనే ఉంటదబ్బా! నాకైతే ఆ సినిమా చూసినంత సేపు నాకు అలా అనిపించింది. ఇది ఈయన పర్సనల్ రిఫరెన్సెస్ కొన్ని ఉన్నట్టున్నాయి అనేసి. ఉండొచ్చు. ఉండకూడదని కూడా రూల్ లేదు కదా! అంటే సినిమానే తీయాలి అని ఇలా అంటే వెబ్ సిరీస్ తీసుకోవచ్చు కదా, షార్ట్ ఫిల్మ్ తీసుకోవచ్చు అంటే అది కాదు కదా. తనకు తీయాలనిపించింది తీసిండు. మనకు నచ్చకపోతే చూడం కదా అని నా ఫీలింగ్. మళ్ళీ చెప్తున్నాను. అంటే నేను అలా ఫీల్ అవుతాను అనమాట. డైరెక్టర్లు అందరూ ఒకటే ఫార్ములా మెయింటైన్ చేయాలా అన్నట్టు. సరే, ఈ మధ్యకాలంలో మనం చెన్నై లవ్ స్టోరీ కూడా చూసాం కదా, దానికి నెక్స్ట్ వీడియోలో రివ్యూ చెప్తాను. అది కూడా కొంచెం మాట్లాడాలి, మన అంటే వ్యూ పంచుకోవాలి అంతే. అలా ఫంకీ అలా వెళ్ళిందనమాట. ఆ టైంలో కొంచెం హిట్ కాలేదని బాధ అనిపించింది. బట్ ఇట్స్ ఏ ఫ్లాప్. అది కూడా ఫ్లాప్. ఫెబ్లో వచ్చిన సినిమాలు మనకి కొంచెం అంటే ఈ సినిమాలు హిట్ అవుతాయి అని వెళ్తాం చూడండి, అలాంటి సినిమాల కోసం మాట్లాడుతున్నాను అనమాట. ఇంక మిగతా ఏమైనా మర్చిపోతే మీరు కామెంట్ చేయండి. విష్ణు విన్యాసం, నెక్స్ట్ వచ్చేసి ఫంకీ, నెక్స్ట్ వచ్చేసి మన అంటే కపుల్ ఫ్రెండ్లీ కూడా ఎలా అనిపించిందంటే, మానస వారణాసి అని చెప్పేసి అండ్ దట్ సంతోష్ శోభన్ హీరోయిన్స్ ఎట్లా పర్ఫార్మెన్స్ చేయాలి అనేది కొంచెం మెచ్యూర్డ్ యాక్టింగ్ ఉంటుంది కదా, అలాంటివన్నీ ఈవిడ బాగా అందుకున్నారనమాట. అంటే అఫ్కోర్స్ తన ముందు సినిమాలలో కూడా చూస్తే ఇలా అనిపిస్తుంటుంది. అండ్ హీరోయిన్స్ని జస్ట్ మనం ఏమంటారు గ్లామర్ డాల్స్ ఇట్లా అలా వచ్చిపోయేదానికి కాకుండా ఇట్లాంటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ చేసినప్పుడు భలే సరదా వేస్తుంది. ఇప్పుడు మనం యాజ్ ఎ గర్ల్స్గా బాగా అనిపించింది. అండ్ చాలా దగ్గరగా ఉంటారు అనమాట. మన నిజ జీవితంలో వచ్చే అమ్మాయిలు ఉంటారు చూడండి, అంటే మనతో పాటు ఎవరైనా పక్కింట్లో ఉన్నట్టు, లేకపోతే మన ఫ్యామిలీలో ఇట్లా ఉంటారు కదా అక్కలు చెల్లెళ్ళు అన్నట్టు, అట్లా సంథింగ్ అలా అనిపించింది ఆ టైం వరకు. బట్ కొంచెం లాస్ట్లో మోసేసారు అనిపించింది. అంత ఉండదేమో అని అనిపించి, అఫ్కోర్స్ ఉండొచ్చు, కొందరు అబ్బా ఒక 100లో ఒక 3 or 4 లైఫ్స్ అలా ఉంటాయి. ఉండవు అని చెప్పలేము ఎగ్జాక్ట్గా. ఉన్నప్పటికీ తను ఏదైతే పాయింట్ చెప్పాలనుకున్నాడో డీప్గా చెప్పుకొని వెళ్ళాడు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తను ఏది చెప్పాలో అది చెప్పాడని నేను అనుకుంటున్నాను, అంటే డైరెక్టర్ గారు. సో ఆ డైరెక్టర్ గారు ఈ పాయింట్ ఇలా చెప్పేటప్పుడు కొన్ని రెఫరెన్సెస్ తీసుకున్నారంట. సో తీసుకోవడంలో తప్పలేదు అనిపించింది. అది కూడా నాకు చెప్తున్నాను కదా, మనము ఎప్పుడైనా సినిమాలు చూస్తుంటే మనకి ఎదురుపడే కథలు ఎలా ఉండాలంటే మనకు కొద్దో గొప్ప తెలిసి ఉండాలి, కొద్దో గొప్ప నిజం అనిపించేలా ఉండాలి. నిజం అనిపించాలి అంటే కొన్ని రెఫరెన్సెస్ తీసుకోవాలి. ఆ రెఫరెన్సెస్ కరెక్ట్ అయ్యింది, కరెక్ట్గా సెట్ చేస్తే అప్పుడు పండుతుంది సినిమా అనేది. సో ఈ సినిమా కూడా అంటే నాకు నచ్చింది సినిమానే. బట్ నాకు కూడా నచ్చిందంటే కొంచెం ల్యాగ్ ఉంది. ల్యాగ్ లేకుండా ఫటాఫట్ కొట్టే తెచ్చేలా చెప్పుంటే ఇంకొంచెం బెటర్ ఉండొచ్చు అని నేను అనుకున్నాను ఆ టైంలో. అప్పుడే అలా అనుకున్నాను. సో ఇప్పుడైతే ఇంకా మరి వచ్చినా ఏవో సాంగా ఒక సాంగ్, లేకపోతే వాళ్ళిద్దరు కెమిస్ట్రీ సీన్స్ వరకు ఓకే. ఇంకా మిగతా మరి అంత అయితే ఏం లేదు. కొంచెం ఫస్ట్లో చూపించే డ్రామా అంతా లాస్ట్ వరకు తీసుకెళ్ళేంత డ్రామా అయితే కాదు. సోగా ఉంటుంది. ఓకే, ఇది కూడా అంటే నేను ఇప్పుడు ఏది చెప్పినా, ఇప్పుడు ఈ కపుల్ ఫ్రెండ్లీ సినిమా కంటే ముందు 2 చెప్పాను కదా, ఫంకీ ఉండే దట్ విష్ణు విన్యాసం, అవి కూడా నేను సినిమాకి వెళ్ళే ముందు ఈ సినిమాలు హిట్ అయితే అని అనుకుని వెళ్తాను చూడు, అలాంటి సినిమా అనమాట. ఇది కూడా అలా అనుకుని వెళ్ళాను, కపుల్ ఫ్రెండ్లీ. బట్ సినిమా అలా ఉండిపోయింది అనమాట. సో ఇది నిజం చెప్పాలంటే కొంచెం ఫ్లాప్ కంటే కూడా కొంచెం తక్కువ అనమాట. ఈ 2 సినిమాలు అయితే ఫ్లాప్, ఇది కొంచెం డిజాస్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఓకే అనిపించింది నాకు. అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అబ్బా ఓకే. కొంతమందికి హిట్ సినిమాలు ఉంటాయి కదా, కొంతమంది సినిమాలు ఎలా ఉంటాయంటే సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్నట్టు ఉంటాయి కదా, అలా ఉంటాయి కొన్ని సినిమాలు. అందులో ఉండొచ్చేమో మనకు కూడా తెలియదు. సో నెక్స్ట్ సినిమా ఇది ఇంకా ఫైనల్ సినిమా ఈ ఫిబ్రవరి సినిమాల ముచ్చట్లలో ఇది 4వ సినిమా, హే భగవాన్. ఇది కూడా నేను ఏమనుకున్నానంటే యాజ్ పర్ ది ప్రమోషన్స్, యాజ్ పర్ ది ఇట్లా టైటిల్స్ ట్రైలర్స్ కింద వెళ్తుంటే దాన్ని ఒక ట్రెండ్ చేసిర్రు అప్పట్లో.
హే భగవాన్ కాదు, హే బలవంత్ ఐ గెస్. హే భగవాన్కి హే బలవంత్గా మార్చిరు అనుకుంటా లాస్ట్లో టైటిల్. అండ్ హియర్ ఇట్స్ వర్సిటైల్ యాక్టర్ సుహాస్ గారు చేశారు. అండ్ అఫ్ కోర్స్ నగరం ఏం పేరు, శివాని నాగరం, ఆవిడ కూడా బాగా చేశారు. ఎందుకంటే మన ఫస్ట్ సినిమా ఏంటిది అది, లిటిల్ హార్ట్స్. అందులో అంటే దానికంటే ముందు కూడా చిన్న చిన్న సినిమాలో షార్ట్ ఫిల్మ్స్ చేసినట్టున్నారు. బట్ అంటే నాకైతే శివాని గారు అందులో బాగా కనిపించారు అనమాట. దానికన్నా ముందు కూడా 2 సినిమాలు చేసినట్టున్నారు, నాకు టైటిల్ గుర్తు రావట్లేదు. అండ్ ఈ సినిమాలో ఏంటంటే ఆ రోల్కి తగ్గట్టుగానే అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం ఏమనిపించిందంటే అంటే ఎక్కువ చేశారేమో, ఆవిడకి ఎక్కువ హైప్ ఇచ్చినట్టు అనిపించింది. సుహాస్ గారు కంపారిటివ్లీ బాగా పర్ఫామ్ చేశారు, ఆ రోల్కి ఎంత కావాలో అంత పర్ఫామ్ చేశారు. కానీ శివాని గారు కొంచెం ఓఏ చేసినట్టు అనిపించింది, అంటే ఓవర్ యాక్టింగ్ అనిపించింది నాకు, పర్ఫార్మెన్స్ నాకు అనిపించాలి. సో నాకు ఇందుకే సినిమా అంటే నాకు వాళ్ళు ఫ్లాపా హిట్టా చెప్పకముందు నాకు పర్సనల్గా నచ్చింది. బట్ ద పాయింట్ ఉంటుంది, మూవీ పాయింట్, అది మంచి పాయింటే. అంటే మంచిదంటే మరీ అద్భుతమైన పాయింట్ కాదు, ఎవరు చెప్పని పాయింట్ చెప్పారు. ఓకే, ఒక పద్ధతి వరకు చెప్పారు, బాగా చెప్పారు. అండ్ నరేష్ గారు కామెడీ టైమింగ్, సుహాస్ గారి ఎంటర్టైన్మెంట్ బాగా అనిపించింది. అండ్ చాలా మందిని కాస్ట్లో సజెస్ట్ చేస్తారు, సినిమాలో చాలా ఎక్కువ ఉంటారు ఈ సినిమాలో కాస్ట్. అక్కడక్కడ కొన్ని అంటే అన్వాంటెడ్ అనిపించింది. బట్ ఓకే అనుకున్నాను సినిమా చూసినప్పుడు, స్టార్టింగ్లో అంటే రిలీజ్ అయినప్పుడు. ఆఫ్టర్ దట్ ఇంకోసారి చూడాలనిపించదు ఈ మూవీ. ఒకసారి ఒకసారి కంటే ఇంకెక్కువ నేను చూడలేదు. అండ్ నాకు అనిపించలే, చూడాలని కూడా అనిపించలేదు అనమాట. ఈ 4 సినిమాలు కూడా వస్తున్నాయి టీవీలలో, అంటే ఒక్కొక్క ఛానల్ ఒకటి వస్తుందంటే ఐ విల్ స్టిక్ విత్ ఫంకీ. మీరు ఏ సినిమా చూడాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. రేపు వచ్చే వీడియోలో, అంటే రేపంటే నెక్స్ట్ వచ్చే వీడియోలో మార్చి సినిమాల కోసం మాట్లాడుకుందాం. మార్చి సినిమాలు ఏవైతే మీకు గుర్తున్నాయో అది కూడా కామెంట్ చేయండి. మీకు ఏదైతే వీడియో నచ్చితే లైక్, షేర్, ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ కూడా చేస్తూ ఉండండి. అన్నీ చేయాలంటే సబ్స్క్రైబ్ కూడా చేయాలి కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటా మరి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.